మిత్రమా, లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచి నువ్వు పడ్డ చోట నుండే పరుగు మళ్ళీ మొదలుపెట్టు. నలుగురిలో నువ్వు ఎంత కష్టపడుతున్నావో కాదు, అసలు ఎంత పని పూర్తి చేశావు అనేది మాత్రమే చెప్పు. సమస్యను తీర్చమని వేడుకోవడం కంటే ఆ సమస్యను ఎదుర్కొనే దారిని ప్రసాదించమని అడగడం మంచిది. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే నువ్వు ఇంకెవ్వరిని అనుసరించాల్సిన అవసరమే లేదు. నువ్వు వెలుగులో నడిస్తే మొత్తం ప్రపంచమే నీ వెంట నడుస్తుంది. కానీ నువ్వు చీకట్లో నడిస్తే కనీసం నీ సొంత నీడ కూడా నీ వెంట రాదు. ఇప్పుడు నువ్వు గొప్పవాడివి కాకపోయినా సరే, నువ్వు చేసే పని మాత్రం గొప్పగా చెయ్యి. ఎందుకంటే ఆ పని అనేది ఈ ప్రపంచంలో నిన్ను ఓ గొప్పవాడిగా నిలబడుతుంది. ఒక్క నిమిషం నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ప్రతి నిమిషాన్ని నువ్వు తెలివిగా వాడుకుంటే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నేను కరెక్ట్ అనుకోవటం తప్పులేదు, కానీ నేను ఒక్కరిని మాత్రమే కరెక్ట్ అనుకోవడం తప్పు. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. నీ జీవితం అనేది ఓ ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అనేది ఒక యుద్ధం. యుద్ధంలో నువ్వు గెలిచే వరకు పోరాడుతూనే ఉండాలి. ఓటమి గురించి భయపడుతున్నావంటే నీ విజయానికి నువ్వు దూరమైనట్లే. ఎవడికి కావాలో ఓడిపోయినడు సంజాయిషి. అలలకు కొట్టుకుపోయిన వాడికి ఈ లోకం జల సమాధి కడుతుంది. ఒడ్డుకు చేరిన వాడికి ఈ లోకం వంగి సలాం కొడుతుంది.